టాటా గ్రూప్ వాళ్ళని, టాటా మోటార్ వాళ్ళని నాదొక చిన్న రిక్వెస్ట్. మీ డీలర్ సరిగ్గా లేకపోతే టాటా డీలర్స్ని తీసుకోవద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ లైసెన్స్ కానీ వాళ్ళ డీలర్షిప్ క్యాన్సిల్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని మార్చండి, లేదా డీలర్షిప్ని క్యాన్సిల్ చేసేసింది. అసలు మా ప్రాణాలంటే వాళ్ళకి లెక్కలేదు. అరే రోడ్డు మీద ఇలా జరిగి నేను చచ్చిపోవాల్సింది కదరా అంటే ఇంకా చచ్చిపోలేదు కదా అని ఆన్సర్ ఇస్తున్నారు వాళ్ళంతే. దాని మించి ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థింగ్స్ మార్చుకోండి. సర్వీస్ బాగాలేకపోతే టాటా మోటార్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. మొత్తం సర్వీస్ బాగాలేకపోతే నువ్వు ఎన్ని కారు రిలీజ్ చేసినా అవి సేల్ అవ్వవు. రిలీజ్ అయినట్టు మీ షోరూంలో ఉండాల్సిందే. 4.69 కారు వదలడం గొప్ప కాదండి, దానికి ప్రాపర్ సర్వీస్ ఉంచడం గొప్ప. సర్వీస్ చేసుకునేది మేమే, డబ్బులు కట్టేది మేమే, కారు కొనుక్కునేది మేమే, డబ్బులు కట్టేది మేమే. మీ కార్లు కొనకపోతే మీకు డబ్బులు రావు. మీకు ఇంతమంది ఎంప్లాయీస్కి ఫుడ్ పెడుతుంది కదా టాటా. మేము ఫుడ్ పెట్టేదానికి కారణం ఎవరు? మేమే కదా, మీ కస్టమర్సే కదా. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మాకెంత మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మీకు అంత మంచిగా వస్తుంది మనీ. కష్టపడి మనీ సంపాదించుకోండిరా, అంతేగాని ఇలా దోచుకోవాలని ఎవరు చెప్పారు? దోచుకోవడానికే పుట్టారా ఏంటి? ఎలా అయినా సరే దోచుకోవడమేనా? టాటా మోటార్స్ అంటే సీరియస్లీ అండి, ఆ వ్యవస్థ అంటేనే నాకు అసహ్యం వేస్తుందండి సీరియస్గా. ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కడ కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదంటే ఇంక అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క సర్వీస్ సెంటర్ నేను అడిగేది ఒకటేనండి, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండి మంచిగా.